ఏపీ డిగ్రీ 2025కి సంబంధించి మనకి రేపటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఫైనల్ చెక్ లిస్ట్ అయితే చెప్తాను. అంటే డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలాంటి తప్పులు చేయకూడదు. సో మెయిన్గా ఈ స్టెప్స్ అయితే చెప్తానమాట. కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు క్లియర్ కట్గా ఇదన్నీ వెరిఫై చేసుకోండి. మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చూసుకుంటే కనుక ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అన్నమాట. దీంట్లో మనకి ప్రాసెసింగ్ ఫీ అదే అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే మనకి ఓసీ విద్యార్థులకి 400 రూపీస్ అండ్ అలాగే 300 రూపీస్ కూడా బీసీ విద్యార్థులకి, 200 రూపీస్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మన అప్లికేషన్ ఫీజు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది కూడా మనం ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాలి. మీరు పేమెంట్ చేసేటప్పుడు కానీ లేదంటే అప్లై చేసేటప్పుడు కానీ మీ ఇంటర్నెట్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే చాలామంది సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా పేమెంట్ మధ్యలో కట్ అయ్యి మళ్ళీ రీఫండ్ ఇదంతా కొంచెం తలనొప్పి ప్రాసెస్ అన్నమాట. అందుకే చెప్తున్నాను, మీరు వాడేటప్పుడు కూడా ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు, కంప్యూటర్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే టైంలో కూడా నెట్ అవైలబిలిటీ కూడా మంచిగా ఉండేలా చూసుకోండి అన్నమాట. ఏదైనా కొంచెం అటు ఇటు అవుతే మధ్యలో పేమెంట్ దగ్గర ఆగిపోయి మళ్ళీ రీఫండ్ కోసం అప్లికేషన్ కూడా మధ్యలో అయితే ఉండిపోతుంది అన్నమాట. చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ తప్పైతే చేయకండి. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు అయితే ఓసీ వాళ్ళకి 400, బీసీ వాళ్ళకి 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200. ఇది కూడా మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. అండ్ అలాగే మనకి సర్టిఫికేట్స్ ఏం కావాలో ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఇంటర్ మార్క్స్ మెమో మనకైతే కావాలన్నమాట. దాంతోపాటు 10th క్లాస్ మార్క్స్ మెమో, టీసీ కావాలి. 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్, మనకి ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 2025, 2026 ఈ సంవత్సరం అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఓపెన్గా ఎగ్జామ్స్ రాసి ఉంటారో, అంటే ఇంటి దగ్గర ఉండి ప్రైవేట్గా ఇంటర్ కానీ 10th కానీ ఎగ్జామ్స్ రాసి ఉంటారో, లేదంటే వేరే స్టేట్ విద్యార్థులైనా మనకి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట లాస్ట్ 7 years సంబంధించి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఎవరైతే వేరే నాన్ లోకల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాలి. అండ్ అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే వైట్ రేషన్ కార్డు ఉన్నా సరిపోతుందన్నమాట. మనకి మెయిన్గా ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి జనవరి 1, 2021 తర్వాతది లేదంటే ఆ డేట్లోపు ఉన్న మనకి సరిపోతుందన్నమాట. అండ్ అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరైతే మన ఏపీ నుంచి తెలంగాణకి వెళ్ళిన విద్యార్థులు ఉంటారో వాళ్ళొసరికి ఏపీ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మనకైతే కావాలన్నమాట. ఎవరైతే ఎన్సీసీ కానీ స్పెషల్ కేటగిరీ కానీ పిహెచ్ క్యాప్ విద్యార్థులు ఉంటారో వాళ్ళొసరికి ఆ సర్టిఫికేట్స్ కూడా మనకైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు మీ ఆధార్ కార్డ్ కూడా అప్డేట్ అయ్యి చేయించుకోండి. పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచర్ కూడా మనకైతే కావాలన్నమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి కౌన్సిలింగ్లో కూడా ఈ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఫీజు విషయానికి వస్తే 70,000కి మనకి హాస్టల్ ఫీజుతో పాటు మనకి సెమిస్టర్ ఫీజు కూడా మనకు రావడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. దీంట్లో మనకి ఉమెన్స్కి సంబంధించి కాలేజ్ కూడా ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW అన్నమాట. మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కోడ్ విషయానికి వస్తే SCON SPRC అన్నమాట. ఫర్దర్ ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ అలాగే చాలామందికి తెలియదు కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందో, అది కూడా చెప్తాను మీకు సింపుల్ స్టెప్గా. ఫస్ట్ మనకి రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, వెబ్సైట్ కూడా అప్డేట్ చేస్తారు. వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత రేపటి నుంచే మనకి రిజిస్ట్రేషన్ కాబట్టి ఒక 5 days వరకు టైం ఇస్తామని చెప్పారన్నమాట. 5 days వరకు మనకి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయలేదో మళ్ళీ వాళ్ళు రీఅప్లోడ్ చేయమని ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మనకైతే పంపుతారన్నమాట. పంపిన తర్వాత రీఅప్లోడ్ అయితే చేయాలి. రీఅప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎలిజిబుల్ అయితే అవుతాం. తర్వాత స్పెషల్ కేటగిరీ ఎవరైతే విద్యార్థులు ఉంటారో, అంటే PH కానీ క్యాప్ కానీ NCC కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళసరికి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్కి మనకైతే వెళ్ళాలన్నమాట. అండ్ అలాగే HLC గురించి తర్వాత చెప్తాను. HLC అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకైతే ఉంటుంది వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం. అండ్ అలాగే తర్వాత వెబ్ ఆప్షన్లు, అంటే మనం ఏ కాలేజ్ అనుకుంటున్నామో దానికి సంబంధించి మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అదైతే దాంట్లో ఎంటర్ చేస్తే మన మెరిట్ తగ్గట్టు ఒక కాలేజ్ అయితే అలాట్ చేస్తారు. దీని తర్వాత మనకు వచ్చిన కాలేజ్ తగ్గట్టు, అంటే మనం పెట్టిన వెబ్ ఆప్షన్ తగ్గట్టు మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారన్నమాట. దాని తర్వాత మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి, క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, HLC గురించి ఇందాక మాట్లాడాం కదా. HLC అంటే ఏంటంటే, అంటే మీరు ఏమైనా సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా మళ్ళీ మనకి ఏదైనా క్లియర్గా లేకపోయినా మీ దగ్గరలో ఉన్న HLCకి వెళ్ళి అది చూపిస్తే వెరిఫై అయితే చేస్తారన్నమాట వాళ్ళే ఆటోమేటిక్గా. మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఒకసారి చెప్తాను వచ్చిన వెంటనే. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ డేటా అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డిస్ట్రిక్ట్
డిస్టిక్, ప్లేసు అంటే మీ దగ్గరలో ఉన్న డిస్టిక్ తగ్గట్టు ఒక కాలేజ్ అయితే అలాట్ చేస్తారు, ఒక గవర్నమెంట్ కాలేజు. వెస్ట్ గోదావరి కొండి, తాడేపల్లిగూడెం, తణుకు అయితే ఉందన్నమాట. అదే ఎన్టీఆర్లో విజయవాడ, గుంటూరు, ప్రకాశం ఇలాగ వాళ్ళ నెంబర్లు, ఈమెయిల్ ఐడి, కోఆర్డినేటర్, మొబైల్ నెంబర్ ఈ విధంగా డేటా అయితే ఉంటుంది. అక్కడ ఒకసారి వెళ్ళి మీ సర్టిఫికేట్ సరిగ్గా వెబ్సైట్లో అప్డేట్ అవ్వకపోతే కనుక వెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళైతే సరి చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదే మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఫోన్లో అయితే అప్లై చేసుకోవద్దు, ల్యాప్టాప్లో కానీ లేదంటే కంప్యూటర్లో కానీ అప్లై చేసుకోండి. నెట్ ఫ్యాకల్టీ కూడా బాగుండేది చూసుకోండి, నెట్ ఫెసిలిటీస్. అండ్ అలాగే పేమెంట్ అప్పుడు కూడా జాగ్రత్త చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు కూడా కంగారు పడకుండా, ఇంకా మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి మెల్లిగా నిదానంగా అన్ని డేటా అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫాస్ట్గా అప్లై చేస్తారు. దాంట్లో చాలా తప్పులు ఉంటాయి, మళ్ళీ మార్చాలంటారు, కామెంట్లు కూడా పెడతారు. మీరు అప్లై చేసేటప్పుడు ఏం చెప్తారంటే ముందుగా చాలామందికి చూసున్నాం కాబట్టి అప్లై చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క డేటా క్లియర్ కట్గా ఉందా లేదా, అది ఉంటేనే దానికైతే వెళ్ళండి. చాలామంది కంగారులో పెట్టేస్తారు ఏదో ఒకటి, అది కాకుండా చూసుకోండి. హెచ్ఎల్సి కూడా మీ దగ్గర ఉన్నది పెట్టుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇంకో వీడియో కూడా చేస్తాను. అండ్ అలాగే క్లియర్ కట్గా మెల్లిగానే నిదానంగా అన్నీ అయితే అప్లై చేసుకోండి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు రేపు వెబ్సైట్ అప్డేట్ అయినా మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది.